చూపెట్టు నువ్వు చూపెట్టు అరే ఇంకా ఒట్టు చూపెట్టు భారత నాగరికత ఎక్కడితో చూపెట్టవు నువ్వు చెప్పవా ఏ నాగరికత నువ్వు చెప్పే నాగరికత చెప్పు నువ్వు చెప్పే నాగరికత ఏదో చెప్పు చూపెట్టు దాంట్లో నువ్వు చెప్పే నాగరికత చూపెట్టు చూసుకోండి చెప్పు ఎప్పటి నుంచి ఉందో చూసుకో హిందూ నాగరికత ఎప్పటి నుంచి ఎప్పుడు వచ్చింది హిందూ అనే వర్డ్ ఎప్పుడు వచ్చిందో చెప్పు అసలు నీకు వెరీ గుడ్ పరంపరాగతంగా వచ్చిన నువ్వు నాగరికత అంటావు నువ్వు అరే బంద్ కరో నువ్వు బంద్ కరో आपको कुछ भी नहीं मालूम अरे భారత నాగరికత భారత నాగరికత పేరు చూపెట్టారు అరే హిందూ నాగరికత భారతుడు పుట్టిన భూమిని భారతదేశము భరత ఖండము దేశం వేరు భారతదేశం వేరు భారత నాగరికత వేరు దేశాలు 192 దేశాలు తండ్రి 192 దేశాలలో భారతదేశం ఒకటి ఈ భారతదేశంలో నాగరికతలు వేరున్నాయి 38 నాగరికతలు ఉన్నాయి ఇక్కడ అర్థమైంది అది మీకు ఏ నాగరికత నాకు చెప్పాల్సిందే భరతుడు ఏంటంటే నాగరికత ఆయన భరతుడు చక్రవర్తి ఆయన చేసినటువంటి రాజ్య పరిపాలన చేసిండు నాగరికత చేయలే ఆయన దండం పెడతా సార్ నాగరికత ఏంటిదో చెప్పమని ఆయన ఏంటిదో నీ నాగరికత చెప్పు ఇప్పుడు చెప్పు నేను సవాల్ చేస్తున్నా నీకు ఏంటిదో చెప్పమనండి వాట్ ఈజ్ యువర్ కల్చర్ నాగరికత అంటే ఏంటిది కల్చర్ నాకేంటి చెప్పు నీకు ఏంటి నీ నాగరికత ఏంటిదో చెప్పు చెప్పా నవ్వుతున్నావు ఎందుకు నీ చెప్తేనే చెప్పి నువ్వు చెప్పనే చెప్పదు సింధు నాగరికత శ్రీకాంత్ గారు ఒక్క నిమిషం అండి సింధు నాగరికత ఒక్క నిమిషం మీ ఇంటి నుంచి సింధు నది ప్రాంతంలో వెలసిల్లినటువంటి నాగరికత అది సింధు నాగరికత భారత నాగరికత అంటావు సింధు నాగరికత అంటావు ఏది నోటికి వస్తుంది అంటావు ఏది నోటికి వస్తుంది అంటున్నావు ఏం చెప్తాను చెప్పండి ఎన్ని నాగరికతలు ఉన్నాయండి ఎన్ని నాగరికతలు మట్టిలో కలిసిపోయినా చెప్పండి ఎక్కడిది కావాలి నీకు దయచేసి